హలో ఫ్రెండ్స్, వాలీబాల్ పంచర్ అయితే ఇప్పుడు మనం కోడిగుడ్డుతో పంచర్ వేస్తాం. కానీ ఇంకో ట్రిక్ ఉంది, అదేంటో చేద్దాం. దగ్గరికి రండి. అందుకంటే ముందు మనం దానికి గాలి అనేది నింపాలి. చాలా అన్నీ కూడా కొడతానే ఉన్నాడు. దాన్ని పచ్చి పెరుకుతూ అడిగితే అయితే గాలి కొట్టడం అయితే జరిగింది. అందులోకి మనం కోడిగుడ్డు కూడా వేయడం జరిగింది. అయినా కూడా అందులో లీక్ అనేది అవుతా ఉంది. మీరే చూడండి బుస్ అంటనే వస్తాను. చూడండి, కోడిగుడ్డు లోపల అంతా బయట వచ్చేస్తాను. మా ఊరు పిల్లముండా కొడుకులు బాగా ఎత్తుకొని పోతారు ఆడుకోవాలని. పెద్దగా బక్కలు పెట్టి మా మగాను భరేస్తారు. దీనికి ఒకటే ట్రిక్, రాండి చూద్దాం. ఇదేంటో అనేది మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. ట్యూబ్లెస్ థ్రెడ్. దీని ద్వారానే మేము ముందు కూడా ఒకసారి పంచర్ అయితే వేసాము. వర్కౌట్ అయితే అయింది. మనం బ్లేడ్తో ఇది సగం కట్ చేసుకోవాలి. అంతా వేస్తే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా సగాన్ని కూసి మనం సగం మాత్రమే వేసుకోవాలి. దీని ఎక్కందండి, ఇది చాలా గట్టిగా ఉంది, గమ్ము జాస్తి ఉంది. ఇదైతే మనము సగాన్ని వేస్తే ఇది ఫుల్ బ్లాక్ అయిపోయి ఎయిర్ అనేది బయట రాకుండా ఉంటుంది. మీ దగ్గర అయితే పంచర్ కిట్టు లేకుంటే ఇలా దెబ్బలు అనేది తీసుకొని కుక్కి గిట్ల అన్నీ వేసొచ్చారు. ఇంకా బక్కలు పడిపోతాయి. అట్లా థ్రెడ్ ఎత్తుకొని అట్లా చదవమని. ఎంత పిల్లముండా కొడుకులు పెద్దగా పెట్టినారు బక్కలు, చిన్నగా అన్న పెట్టకుండా ఎంత పెద్దగా పెట్టినారు. చూడండి, మీరే చూడండి. మళ్ళీ తీసేటప్పుడు ఇట్లా పులు తిప్పుకొని మనం తీయాలి. అట్లా తీసాము ఎయిర్ అనేది లీక్ అవుతుంది. కాబట్టి మనం అట్లా పులు తిప్పుకొని తీయాలి. మళ్ళీ బ్లేడ్ అనేది తీసుకొని మనం వాటికి కట్ చేసుకోవాలి. కట్ చేస్తేనే మనకి అది అనేది ఎయిర్ అనేది బయట రాకుండా ఉంటుంది. పంచర్ అయితే అయిపోయింది. మళ్ళీ గ్యాలు కుట్టాము. అద్ద మళ్ళా బాతా చూడండి, మళ్ళా పక్కల లీక్ అవుతా ఉంది. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరన్నా. ఈ పిల్లగాళ్ళకి బాగా ఇస్తే ఆ నేర్చుకుంటారంటేనే పక్కలకే గుర్తి పారితారు. ఏం చేయాలి, ఇట్లా పెద్ద బక్కలు పెట్టేసి మా నెత్తిని బారేసి వెళ్ళిపోతారు. ఏం చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఏం చేసేది అంటనేసి గుద్దా మూసుకొని పంచర్ అయితే వేయడం జరిగింది. ఆ పంచర్ వేసాన్ని కూడా అది పంచర్ అనేది నిలుస్తూ ఉండదు. చాలా పెద్దగా పెట్టేసినారు బొక్క అనేది. పంచర్ అయితే ఎట్లా ఒకట్లా వేసినాము. నెక్స్ట్ గాలి కొట్టి చూద్దాము, ఏడన్నా మళ్ళా లీక్ అవుతుందేమంటనేసి ఆనందం లేచి గాలి కొట్టరు అంటే చూడండి, కూర్చొనే కొడుతున్నాడు. వానికి ఎంత బద్ధకం అయితే బాగా తిన్నాడు. కడుపుని ఇంకా బాగా సంబాచాలు బిర్యానీ బాగా తిని కూర్చొనే కొడుతున్నాడు. ఎంత బద్ధకం అయితే. నేను అట్లా తిట్టిన దానికి లేచింది నువ్వు కోపం చేసుకునింది. గాలి వాంచి పారిదింటున్నాడు. బాగా కూడా పగిలిపెట్టేట్టు కొడుతున్నాడు. గ్యాస్ సాలు అంటే ఏం సాలు అంటే నేను దాన్ని పట్టి పెట్టి పారిదింగేసా. గాలి అనేది కొట్టేసాము. అయితే మనము పంచర్ వేసింటామే, ఆ థ్రెడ్ అనేది మనకి అది బయటే ఉండిపోతుంది. దాన్ని బ్లేడ్తో మొదలకి అని కోసి పడిదింగారు. ఆ థ్రెడ్ మాత్రం కోయడు చాలు. మా పిల్లలు అయితే ఇప్పుడు పాలు దింకొని వెళ్ళిపోదాము అంటే రెడీ కాసుకొని చూడండి. పిల్లలు అప్పుడే వచ్చి ఇక్కడ ఎంతసేపు దానికి వచ్చేది మేము వాలీబాల్ ఆడాలంటనేసి ఎట్లా అంటే అట్లా తిట్టు పడిదింటున్నారు. కొంచెం అయితే కొట్టిన కూడా కొడతారంటనేసి ఉన్నాను రా కొద్దిసేపు నేనున్న బాల్ చెక్ చేసిస్తాను అంటనేసి చెక్ చేయడం అయితే జరిగింది. బాల్ అయితే పర్ఫెక్ట్గా పంచర్ అయితే నిలిచింది. బాల్ అయితే రెడీ చేయడం జరిగింది. అందరికీ ఫోన్ తీసి రాండ్రా వాలీబాల్ ఆడదామని తినేసి అందరినీ రమ్మనడం జరిగింది. చూడండి ఎంతమంది ఎక్కినారు బాల్ రెడీ అయ్యారు. పాసర్ చూడండి, ఒక చేతి ఎత్తినాడని ఇద్దరు పట్టుకొని ఆ పక్కే వేసినాడంటేనేసి ఆపోజిట్ టీము వాళ్ళంతా పెద్ద గొడవకైతే వచ్చేసినారు. పెద్దోడని చూడకుండా ఇంకొకటే కూడా వచ్చేసినారు. ఏం చేసేది లేక తప్పు మాదే అంటని గుర్తు మూసుకొని గమ్మున అయిపోయినాము. ఇంకేం చేసేది లేదంటే కుట్టిందరు. అందుకే మీకు అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటా. ఎవరికి చెప్పొద్దండి. మా ఊరోళ్ళకి అసలు వాలీబాల్ ఆట ఆడితే చేత రాదు. ఎట్లా అంటే అట్లు గుద్ది పారిదింటారో. బయట ఊళ్ళో ఎవరైనా ఉంటే వచ్చి దగ్గర దుడ్డులు తెంగేయండి. ఇంకో విషయం, నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే మన్నించండి.